హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం వంకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల పల్లీలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసేసుకొని బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి బ్రౌన్ కాగానే ఇప్పుడు ఇందులో కొన్ని ధనియాలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇది 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలను వేసుకోండి. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కిలో వంకాయలను ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలను వేసుకోండి. కొన్ని ఎల్లిపాయలను వేసుకోండి. ఒక 10 వేస్తే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసుకోండి. కొంచెం చింతపండు వేసేసుకొని దీన్నంతా బాగా కలిపేసుకోండి. ప్రాపర్గా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనికి మూత పెట్టి కంప్లీట్గా టమాటాలు ఇంకా వంకాయ ముక్కలు మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి కంప్లీట్గా ఉడికిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ అయితే సరిపోతుంది. చూసారా, వంకాయలు ఇంకా టమాటాలు మగ్గిపోయాయి. ఒకసారి వంకాయని ఇలా చెక్ చేసుకోండి. ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లగైపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేయకండి, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయండి. చూసారా, ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇలా కచ్చపచ్చగానే ఉండాలి. ఇప్పుడు దీనికి తాలింపును వేసుకుందాం. స్టవ్ పైన అదే కడాయిలో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చిలను వేసుకొని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం బ్రౌన్ కాగానే ఇప్పుడు ఇందులో క్రష్ చేసుకున్న 7-8 ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసేసుకొని బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసేసుకోండి. పచ్చడి అంతా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోండి. టేస్టీ వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.